ఘనమైన పచ్చని అడవిలో రెండు సింహాలు తమ చిన్న పిల్లతో ఆనందంగా జీవించేవి. ఆ పిల్లే వారి ప్రపంచం. ఉదయం సూర్యకాంతిలో ప్రేమతో నిండిన ఆ కుటుంబం. అడవి కూడా నిశ్శబ్దంగా వారిని ఆశీర్వదిస్తున్నట్టుంది. ఒక రోజు ఆహారం కోసం వేటకు వెళ్లాల్సి వచ్చింది. త్వరగా వచ్చేస్తాం అన్న నమ్మకంతో తమ పిల్లను ఒక సురక్షితమైన చోట ఉంచి రెండు సింహాలు అడవిలోకి నడిచాయి. తల్లిదండ్రులు దూరమైన క్షణం నుంచే అడవి పిల్లకి పెద్దగా, భయంకరంగా అనిపించింది. చుట్టూ ఉన్న చెట్లు, నీడలు అన్నీ కలిసి ఆ చిన్న గుండెల్లో భయాన్ని నింపాయి. ఆ నిశ్శబ్దంలోనే పొదల మధ్య నుంచి ఒక భారీ పాము నెమ్మదిగా బయటకు వచ్చింది. ఆ కళ్ళలో క్రూరత్వం. పిల్ల కదలలేకపోయింది, కేక కూడా వేయలేకపోయింది. ఒక్క క్షణంలో ఆ పాము ఆ పిల్లను మింగేసింది. చీకటి, శ్వాస ఆగినట్టయింది. ఇదే నా చివరి క్షణమా అన్న భయం. దూరంలో ఉన్న తల్లిదండ్రులు ఆ దృశ్యాన్ని చూశారు. ఆ క్షణంలో వారి గుండెలు పగిలిపోయాయి. కోపం, బాధ, ప్రేమ అన్నీ ఒక్కసారిగా ఉప్పొంగాయి. ప్రాణవేగంతో వారు తిరిగి పరుగెత్తారు. అడవి మొత్తం వారి గర్జనతో కంపించింది. పాముపై వారు విరుచుకుపడ్డారు. ఇది సాధారణ పోరాటం కాదు, ఇది తల్లిదండ్రుల ప్రాణ పోరాటం. చివరికి తమ శక్తినంతా ఉపయోగించి ఆ పాము పొట్టను చీల్చారు. రక్తంతో నిండిన ఆ క్షణంలో నుంచే తమ పిల్లను బయటకు లాగి తీసుకొచ్చారు. శ్వాస కూడా మెల్లగా ఉన్న ఆ పిల్లను ప్రేమగా తాకుతూ తమ ప్రేమతోనే జీవం పోశారు. కొద్దిసేపటికి ఆ పిల్ల కళ్ళు తెరిచింది. ఆ క్షణం ప్రేమ గెలిచిన క్షణం, త్యాగం విజయం సాధించిన క్షణం. ఆ రోజు నుంచి ఆ పిల్ల ఎప్పుడూ ఒంటరిగా లేదు. అడవిలో ప్రమాదాలు ఎన్నైనా ఉండొచ్చు, అదేవిధంగా దేవుడు ఎప్పుడు ఎన్ని ఇబ్బందుల్లో ఇరుకులో ఉన్నా కూడా నిన్ను రక్షించుటకు ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఐరన్ నమ్ముకున్నాం కాబట్టి అది నిన్ను విడిపిస్తాడు.